గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, సాధారణంగా మన అందరి ఇళ్లలో చూసుకున్నట్లయితే తులసి చెట్టు అనేది కంపల్సరీగా ఉంటుంది. అయితే చాలా మంది ఇళ్లలో తులసి చెట్టు ఆనవాయితీ లేదని అంటూ ఉంటారు. అంటే విన్నాను, తులసి చెట్టు మాకు ఆనవాయితీ లేదండి అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అయితే ఈ అపార్ట్మెంట్ కల్చర్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా చాలా మంది ఇళ్లలో తులసి చెట్టు వడలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఏమన్నా గల కారణాలు ఉంటాయి? అంటే మనం దైవత మూర్తిగా భావిస్తూ ఉంటాం తులసి చెట్టుని. మరి అలాంటప్పుడు అలా జరగడానికి ఏమైనా కారణాలు ఉంటాయా? మీకు ఒక విషయం చెప్తాను. తులసి చెట్టు విషయంలో చిన్నప్పటి నుంచి కనుక ఎవరైనా 2 ఆకులు తులసి ఆకులు కనుక తినడం అలవాటు చేసుకుంటే వాళ్ళకి పాము గరిచిన విషయం ఎక్కదు. తెలుసా మీకు? పాము గరిచింది మీకు విషయం ఎక్కదు. అంటే తులసిలో అంత గొప్ప ఇది ఉంటుంది, శక్తి ఉంటుంది, ప్రాణాన్ని కాపాడుతుంది. అందుకే మీరు చూడండి, మేబీ లోపల ఎక్కడైనా కొంచెం ప్రాణం ఉన్నా మరలా జీవించే అవకాశం ఉంటుందని తులసి నీళ్ళు పోస్తారు. చనిపోయినప్పుడు ఎందుకు పోస్తారంటే తులసి నీళ్ళు లోపల ఇంకేదైనా కొంచెం కొట్టుమిట్టాడుతున్న ప్రాణశక్తి ఉంది, బయటికి మాత్రం బాహ్యంగా అందట్లేదు అన్నప్పుడు తులసి నీళ్ళు పోస్తే ఉంటే గనక మళ్ళీ జీవించే అవకాశం ఉంటుంది, అందుకే పోస్తారు. తులసి తినడమే కాకుండా తులసి నుంచి వచ్చేటువంటి వాయువు కూడా మనిషికి ప్రాణశక్తిని ఇస్తుంది. ఓకే, అందుకని ఏం చేస్తారంటే తులసి మొక్కని గుమ్మానికి ముందు, తూర్పు అయితే తూర్పు, ఉత్తరం అయితే ఉత్తరం, దక్షిణం అయితే దక్షిణం, పడమైతే పడమర, గుమ్మానికి ముందు పెడతారు. ఎందుకంటే మనకి గుమ్మం అనేటువంటిది ఏదైతే ఉందో పదముతో లెక్క కడతాం గుమ్మాన్ని. ఈ పదంలో ఇక్కడ గుమ్మం పెట్టాలి. మీ పేరులో ఉన్న మొదటక్షరాన్ని, ఆ వర్గుకున్న మొదటక్షరాన్ని తీసుకొని వర్గు నిర్ధారణ అంటారు వాస్తులో. ఆ వర్గు క్యాల్కులేషన్ చేసి ఈ పలానా వ్యక్తికి ఈ డైరెక్షన్ పనిచేస్తుంది. ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఒక పాజిటివ్ ఎంట్రన్స్ని తీసుకునేటువంటి పాయింట్, అది ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకునే పాయింట్, ఎంట్రీ పాయింట్ అనేది. అక్కడి నుంచి తులసి ఉంటే ఏంటంటే ఆ తులసి యొక్క ఎనర్జీని తీసుకోగలుగుతారు. తీసుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యాలు ఉండవు, సఖ్యత ఉంటుంది అనే భావనతో తులసి పెట్టుకుంటారు. ఒకటి. రెండవది, తులసిని మీరు ద్వారం పెట్టుకోవడమే కాకుండా దక్షిణం వైపు ఖచ్చితంగా పెట్టాలంటారు. ఎందుకంటే దక్షిణం వైపు ఉండేటువంటి ఎనర్జీ ఏమిటి? కుజుడి యొక్క ఎనర్జీ, దాంతో పాటు యముడి యొక్క ఎనర్జీ ఉంటుంది. దక్షిణానికి అధిపతులు ఎవరంటే కుజుడు, యముడు. ఈ కుజుడు ఎప్పుడైతే దక్షిణం వైపు అధిపతి అయ్యాడో కుజుడు ఇచ్చేది ఏంటి? ఫోర్స్. అందుకే మనకు చూడండి వాస్తులో కూడా ఏమంటే నేను ఎటువైపు నిద్రించాలి తలబెట్టంటే దక్షిణం వైపు అంటారు. దక్షిణే సయంతత వాస్తులో ఉన్నటువంటిది. దక్షిణం వైపు మనం కనుక శిరస్సు పెట్టి నిద్రిస్తే అక్కడ నుంచి ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంటుంది. ఎందుకు దక్షిణం వైపే నిద్రించాలంటే నార్త్ పుల్ అంటారు. మీరు నార్త్ పుల్ అనేది సైన్స్లో ఉంటుంది మనకి. ఎప్పుడైతే మనం దక్షిణం వైపు తలబెట్టి పడుకుంటామో మనకి ఎందుకు నిద్రిస్తాం? ఎనర్జీ ఫార్మింగ్. మళ్ళీ మనకు ఒక బ్యాటరీ అయిపోయినట్టే ఫోన్కి. నిద్రపోకపోతే మనకి ఇంకా పరిస్థితి ఉండదు, ఇంకా కింద పడిపోతుంటాడు మనిషి నెక్స్ట్ డే, శక్తి రాదు. దక్షిణానికి కుజుడు కారకుడు కాబట్టి కుజ శక్తి వస్తుంది మనకి, ఎనర్జీ కారకుడు కుజుడు. ఆ ఎనర్జీ వచ్చేటప్పుడు తులసి మొక్క కనుక దక్షిణంలో ఉంటే తులసిలో ఔషధ గుణాలు ఉంటాయి, ప్రాణశక్తి ఉంటుంది. ఈ ప్రాణశక్తితో ఔషధ గుణాలతో కూడుకున్నటువంటి ఎనర్జీ కూడా ఫామ్ అయ్యి ఇంట్లోకి వచ్చి దక్షిణం వైపు తలపెట్టి పడుకున్నందుకు ఆ ఎనర్జీ నిద్రిస్తున్నటువంటి వ్యక్తికి వస్తుంది అనేటువంటి ఫార్ములాతో తులసిని పెట్టుకోమంటారు. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి, ఎవరికి వద్దు ఎనర్జీ, ఎవరికి వద్దు ఆరోగ్యం? దీనికి ఆనవాయితీతో అసలు సంబంధం ఉందా? ఏమండి మాకు ఆరోగ్యంగా ఉండడం ఆనవాయితీ లేదండి ఎవరైనా అంటాడా భూమి మీద? మాకు అనారోగ్యంగా ఉండడమే ఇష్టం అండి, ఆరోగ్యంగా ఉండడం మా ఆనవాయితీలో లేదండి అంటాడు ఎవడైనా? మాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఆనవాయితీ లేదండి అంటాడు ఎవడైనా అనారోగ్యమైనప్పుడు? పలానా మెడిసిన్ తీసుకోవడం ఆనవాయితీ లేదనమనండి అలా అనే వాళ్ళని అంటారా? ఎందుకన్నారు? ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి తులసి మొక్కను పెట్టుకోవడం అనేటువంటిది కుల మత భేదాలు లేకుండా పెట్టుకోవాలి. నేను ఆ మతం ఈ మతం, ప్రకృతి. ఆక్సిజన్ తీసుకుంటున్నాము, అమ్మ మేము పలానా మతంలో పుట్టే మేము ఆక్సిజన్ తీసుకోము, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాము ఎవరు నేను చెప్పమనండి? సూర్యకిరణాలు, మొక్కల్లో ఉండే ఔషధ గుణాలు ఇవన్నీ ఆనవాయితీతోని కులమతాలతో సంబంధం లేనటువంటి విషయాలు. వీటిని తెలియక అజ్ఞానంలో మాకు లేదు. ఇంకొంతమంది మరీ విచిత్రం, కొన్ని పండగలు లేవంటారు, మాకు ఈ పండగ వచ్చి రాదు,
మాకు ఇది లేదు అంటూ ఉంటారు. అసలు లేకపోవడం ఏమిటి విచిత్రం? దేవతానుగ్రహం పొందడం కోసం తులసి అమ్మవారు యొక్క అనుగ్రహం మనం పొందడం కోసం పెట్టుకుంటున్నాం. ఇది అర్థం చేసుకోవాలి. ఉదయాన్నే గుమ్మం ముందు ఎందుకు పెడతారంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి మొక్కను చూస్తాం. అంటే తులసిని చూస్తే శుభము, మంగళము. ఆ ఎనర్జీ పొద్దునే ఇలా నిలబడ్డాం, ఎదురు కూర్చున్నాం, ప్రదక్షిణం చేసాం, ఆ ఎనర్జీ మనలోకి వెళ్ళింది. ఏమవుతుంది? మనలో ఏదైనా ఎనర్జీ మనకి ఎలా ఉంటుందంటే ఆరా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. లోపల నాడులు బ్లాక్ అయి ఉంటాయి. 72,000 నాళ్ళు ఉంటాయి. నరాలు కావు నాళ్ళు అంటే, నరాలు వేలు నాళ్ళు వేరు. 72,000 నాళ్ళను అమ్మవారు ఎప్పుడు తడుపిస్తూ ఉంటుందట. అలా ఈ నాడులలో ఉండేటువంటి నెగటివ్ బ్లాకేజెస్ ఏవైతే ఉంటాయో తులసి చుట్టూ ప్రదక్షిణం చేయడం వల్ల పోతాయి. అందుకే తులసి చుట్టూ మనకి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ఉంటాయి మనకి ఆలయాల్లో, వాటి చుట్టూ చేయమంటారు. ఎవరైనా సంతానం లేదనుకోండి, వారికి ఈ రావి చెట్టు, వేప చెట్టు ఉన్నటువంటి వాటి చుట్టూ కనుక తిరిగితే కూడా వాళ్ళకి సంతాన ఉత్పత్తి శాతం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఆనవాయితీ అనో, మాకు ఉండకూడదనో, మేము పెట్టుకుంటే నెగిటివ్ జరిగిందనో ఇవన్నీ పిచ్చి మాటలు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు మేము తులసి మొక్క తెచ్చుకున్నామండి, మాకు ఆ రోజు నెగిటివ్ జరిగింది. నెగిటివ్ జరిగేది వేరే పరంగా ఉంటుంది. ఇంకా పిచ్చి నేను చూస్తుంటాను కదా, ఆ రోజు ఆ గుడికి వెళ్ళామండి మాకు నెగిటివ్ జరిగింది అంటాడు. గుడికి నెగిటివ్కి సంబంధం ఏంటి? నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా జరిగేదే ఉండదు. ఇంకా గుడికి వెళ్ళడం వల్ల పెద్ద మొత్తంలో జరగాల్సిన నెగిటివ్ చిన్న మొత్తంలో జరిగింది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తులసిలో కూడా కృష్ణ తులసి, మామూలు తులసి ఉంటాయి. ఆ రెండు కలిపి వేయాలి, గుర్తుపెట్టుకోండి. తులసి నిద్రిస్తుంది అంటే అది కొంచెం ఒక్కొక్కసారి క్షీణదశకు వచ్చేస్తుంది. అది మనం గుర్తించి వెంటనే ఇంకోటి తెచ్చుకొని పెట్టుకోవాలి. తులసి మొక్కను ఎప్పుడైనా సరే ఇంట్లో రోహిణీ నక్షత్రం రోజు వేస్తే చాలా మంచిది. రోహిణీ నక్షత్రంలో చంద్ర హోరల్లో వేస్తే తొందరగా ఎదుగుతుంది. మంచి ఫలవంతం అంటే బాగుంటుంది చూడడానికి. ఆ నక్షత్రం రోహిణీ నక్షత్రం చాలా శ్రేయస్కరం. మరి చాలా లేట్ అయిపోద్దని రోహిణీ నక్షత్రం ఇంకో 20 రోజులు పడుతుంది, అప్పటి వరకు ఉండకూడదు అంటే ఒక మంచి రోజు చూసుకొని వేసేసుకోవడం. దగ్గరలో ఉంటే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మ్యాక్సిమం ఇంట్లో 2-3 తులసి మొక్కలు ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే ఏదైనా ఒకటి నిద్రించిన ఇంకోటి మీకు ఉంటుంది. ఒకటే ఉండాలని రూల్ ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు రక్షణ ఉంటుంది. గుమ్మం ముందు ఒకటి పెట్టాము, దక్షిణం వైపు ఒకటి పెట్టాము, ఇంకోటి ఏదో బాల్కనీ ఉంది అక్కడ పెట్టండి, తప్పేం లేదు. పెట్టినంత మాత్రం దోషమేం కాదు. దక్షిణంలో ఉంటే ఇంకా మంచిది తులసి మొక్క మిగతా వైపుల కంటే కూడా. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తులసికి రోజు దీపం పెట్టడం మంచిది. అలానే దాని మొక్క దగ్గర పెట్టేస్తుంటారు చాలామంది, అది కాలిపోద్ది అనవసరం, దాని వేడి తగులుతుంది. అది మనం గుర్తించాలి. తులసిలో కొన్ని నీళ్లు పోసి దీపం వెలిగించి ఒక 3 ప్రదక్షిణాలు చేసుకుంటే మీరు సాక్షాత్ మహావిష్ణువు ఆరాధన చేసిన ఫలితం వస్తుంది. తులసి గన చేసుకుంటే దాని దగ్గర కొంతమంది శాలిగ్రామం కూడా పెడతారు, అది మంచిదే, తప్పేం కదా. దాని మీద కొన్ని నీళ్ళు పోస్తారు. ఈ రకంగా తులసిని ఆరాధన చేసుకోవడం ఆనవాయితీతో సంబంధమే లేకుండా చక్కగా ప్రతి ఒక్కరూ చేయవచ్చు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.